హలో హాయ్ అండి. ఈరోజు మనము పోయిన కంటి చూపుని తిరిగి పొందడానికి పొన్నగంటి కూరను ఏ విధంగా తినాలి, ఎన్ని రోజులు తినాలి అని తెలుసుకుంటూ ఈ పొనగంటి కూరకు ఉన్న పోషక విలువలు, లాభాలు తెలుసుకుంటూ మనం రెసిపీని తయారు చేసుకుందామండి. నేను పొనగంటి కూరను 10 రూపాయలకి ఒక కట్ట చొప్పున 3 కట్టలు తీసుకున్నానండి. ముందుగా పొనగంటి కూర కాడల నుంచి ఆకులను సపరేట్ చేసుకోవాలి. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, B6 కాకుండా కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా పొనగంటి కూరను తరచూ తింటూ ఉంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇలా ఆకుల నుంచి సపరేట్ చేసుకున్న పొనగంటి కూరను కత్తెరతో కానీ చాకుతో కానీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ పొనగంటి ఆకుకూరలో కూడా రకాలు ఉంటాయండి. ఇది రెగ్యులర్గా మార్కెట్లో దొరికే పొనగంటి కూర. మరొకటి చిన్న పొనగంటి కూర అంటారు. అలాగే ఇంకొకటి ఎర్ర పొనగంటి కూర అని కూడా పిలుస్తారు. ఇలా కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకును 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలను ఇలా కలిపిన తర్వాత చిటికెడు ఉప్పును కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మన పూర్వీకులు ఈ పొనగంటి కూరను పోయిన కంటి కూర అని పిలిచేవారట అండి. ఎందుకంటే ఈ పొనగంటి కూరను తినడం వలన కంటి చూపు మెరుగుపడేదంట. అందుకే అప్పట్లో పొనగంటి కూరను పోయిన కంటి కూర అని పిలిచేవారట. అప్పుడప్పుడు మూత తీస్తూ ఉల్లిపాయను బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న పొనగంటి కూరను కూడా వేసుకోవాలి. పొన్నగంటి కూరను మూత పెట్టకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి. పొన్నగంటి కూరను ఈ విధంగా వండి ఒక మండలం పాటు తింటే మన కంటి చూపు మెరుగుపడుతుంది. ఒక మండలం అంటే 48 రోజులండి. పొన్నగంటి కూరను ఈ విధంగా ప్రతిరోజు ఒకేలా తినడం ఇష్టం లేని వాళ్ళు నేను మరొక రెసిపీ చూపిస్తానండి. ఆ రెసిపీ నేను ఒక గురూజీ చెప్పగా చూసి నేర్చుకునే రెసిపీ అండి. నేను మరోసారి పొన్నగంటి కూరతో రెసిపీ చేసినప్పుడు ఆ విధంగా చేసి చూపిస్తానండి. పొన్నగంటి కూరను ఇలా పచ్చిదనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పొన్నగంటి కూరను ఇలా బాగా వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ పొన్నగంటి కూరను రెగ్యులర్గా తినడం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందడమే కాకుండా ముఖ్యంగా ఆడవారికి హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ 2 హార్మోన్లను ఉత్పత్తి పెంచుతుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. ఈ పొన్నగంటి కూర ఓట్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆకండి. అందుకే ఇది తినడం వలన బరువును తగ్గే ఛాన్స్ ఉంది. ఇలా పొనగంటి కూర కొద్దిగా కలర్ మారితే బాగా మగ్గిపోయినట్లండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపులోని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో తగినంత పచ్చిమిర్చి పేస్టును వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ లేని వాళ్ళు ఎండు కారం పొడిని కూడా వేసుకోవచ్చండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. పొన్నగంటి కూరలో ఉప్పు కూడా బాగా కలిసిపోయేటట్లు కలిపిన తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మగ్గితే చాలండి. మూత తీసి అందులో కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని వేయగానే స్టవ్ కట్టేసి బాగా కలుపుకోవాలి. నేను వెల్లుల్లిని వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించానండి. స్టవ్ కట్టేసే ముందు మాత్రమే వేస్తాను. ఎందుకంటే వెల్లుల్లిలో ఉన్న పోషక విలువలు పోతాయండి. ఇక మన రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. శనగపప్పు పొనగంటి కూర ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరొక హెల్దీ రెసిపీతో మనం కలుద్దామండి.